ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒక రికార్డు సృష్టించిందట. గత చరిత్రలో ఎప్పుడూ లేనిది రాజకీయ చరిత్రలో. ఆ రికార్డు కూడా ఎవరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 5 ఏళ్ల పాటు కంప్లీట్‌గా అసెంబ్లీని బహిష్కరించిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా బహిష్కరించాడు గతంలో. కాకపోతే 5 ఏళ్లు బహిష్కరించలేదు. ఆయన ఒకవేళ బయటికెళ్ళినా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు తప్ప మొత్తం పార్టీ మొత్తం దూరంగా లేదు. ప్రతిపక్షం మొత్తం దూరంగా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయడం వెనక దీని మీద ఆయన తప్పుపడుతున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రజా సమస్యల మీద చర్చించడానికైనా రావాలి. మీరెందుకు రావట్లేదు అనేది ఆయన పిలుపు. ఒక రకంగా ఒక హితబోధ చేశారా? లేదంటే దాని మీద రేపొద్దున్న ఎలక్షన్‌కి ఉపయోగపడుతది ఎన్నికల ప్రచారానికి దీన్ని ఏమన్నా చూపిస్తారా? ప్రతిపక్షం తరపున ప్రజల తరపున ఏం చేశారు మీరనేది ఏంటి దీని వెనక వ్యూహం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకటి చంద్రబాబు గారు ఏం చేసినా రైటు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పు అన్నట్టుగా ఉందా అనేది. ఎందుకంటే 2 సందర్భాలు. ఒకటి ఆయన అన్నట్టు ఓకే ఆయన బహిష్కరించాడు. ఓకే ఆయన అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే గతంలో కూడా జడ్పీటీసీ ఎన్నికలను ఆయన బహిష్కరించాడు. అంటే బహిష్కరించడం లేదంటే వాకౌట్ చేయడం అనేది ఒక హక్కుగా ఫీల్ అవ్వాలా? అది ఒక తప్పుగా ఫీల్ అవ్వాలా? బేసిక్గా ఏంటంటే శుద్ధులు చెప్పే వ్యవహారం ఒకటి ఉంటది. జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకోవడంలో తప్పులేదు, రావాలి అని కోరుకోవడం. ఆయన ముఖ్యమంత్రిగా చెప్పాడు, తప్పలేదు. పెద్దరికంగా ఉంటే నువ్వు ప్రతిపక్ష స్థానం ఇచ్చి ఉండాల్సింది. మామూలుగా అయితే నలుగురు ఉన్నప్పుడు నీకు లేదు కదవయ్యా నువ్వు ఎట్ట అడుగుతావు అని అడగడంలో తప్పు లేదు. ముగ్గురు ఒక పక్కన ఉన్నప్పుడు ఒకళ్ళకి ఇస్తే తప్పేం లేదు. 4వ ఏకైక పక్షం అది నీ పెద్దరికాన్ని నిలబెట్టేది. రేపు పొద్దున ఒకవేళ నీకు తక్కువ వచ్చినా నీ పెద్దరికం అదిగో మేము ఇచ్చాం కదా నీకు అని చెప్పచ్చు. ఇప్పుడు అట్లాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఆ ప్రూవ్ చేసుకున్నాడు. అది కేజ్రీవాల్ బీజేపీకి ఇచ్చాడు. ఆ రోజు 4 సీట్లు వచ్చింది బీజేపీ. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో దాదాపు 7, 8 రావాలి అక్కడ, అయినా కూడా ఇచ్చాడు. అట్లాగే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ క్రిందటిసారి 21 వస్తే అది ప్రతిపక్షానికి సరిపడేటటువంటి. కానీ కాంగ్రెస్ పార్టీలో నుంచి 13 మందిని లాగేసుకుని 14 మందిని దాన్ని 6కి దిగజారు చేసి 2018 తర్వాత 7 స్థానాల్లో ఎంఐఎంకి ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు. మరి అక్కడ 7 కుదరదుగా, ఇచ్చాడు కదా ఆయన. సరే ఆయన రిలీజియస్ ఓట్ల కోసం లేదా ఎంఐఎంతో స్నేహం కోసం బట్ ఇచ్చాడు కదా. ఇవ్వకూడదని రూల్ అయితే కనుక ఇవ్వకూడదుగా. కాంగ్రెస్ కి లేదు, తీసేయాలి నువ్వు, కానీ ఇచ్చాడు కదా ఆయన. కాబట్టి ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో ఒకటి. ఇవి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేటటువంటిది ఆన్ ద బేసిస్ ఆఫ్ స్పీకర్ మీద ఆధారపడు. ఇది చట్టం కాదు, కాన్స్టిట్యూషన్ బైండింగ్ కాదు. ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది స్పీకర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రోజా విషయం, రానిలేదుగా వీళ్ళు క్రిందటిసారి. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా నువ్వు రానివ్వలేదంటే నేను సుప్రీంకోర్టు కంటే అథారిటీ ఎక్కువ అంటున్నాను. మరి అట్లాంటప్పుడు దీంట్లో నీ అథారిటీ ఉంది కదా. కాబట్టి ఇందులో మీరు పెద్దరికంగా చేసి అతన్ని అక్కడ ఆడుకోవచ్చు. చంద్రబాబు గారికి మేబీ ఇది లాస్ట్ ఛాన్స్ కావచ్చు నేను అనుకోడు. నెక్స్ట్ లొకేషన్ తీసుకురావాలి కదా ఆ ఆస్పెక్ట్ లో. అలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఈ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇంపాక్ట్ ద్వారా పెద్ద మనిషిగా చూపించుకుంటున్నారు కదా. ఇది పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళడాలి అట్లాంటిది. ఇది కూడా చూపెడితే ద వైజ్ మ్యాన్ అనే బిరుదు పర్మనెంట్ గా ఉంటది కదా. ఇక్కడ ఒక ఎమోషనల్ గా అంటే అసెంబ్లీలో జగన్ లేడన్నటువంటిది ఏ క్షణం అన్న మనకు కనిపించిందే. ఎందుకని ప్రతి క్షణం జగన్నామస్మరణే. మంత్రి మాట్లాడినా జగన్నామస్మరణే, ఎమ్మెల్యే మాట్లాడినా జగన్నామస్మరణే. ఒక్కసారి ఎవరన్నా పాపం వైసీపీ వాళ్ళకి బుర్ర బుద్ధి సరిగ్గా ఉన్నట్టుంది ఇది, కానీ సరిగ్గా ఇది లెక్కేస్తే వీళ్ళ మొత్తం రోజులో మీటింగ్ లో రోజుకి ఎన్నిసార్లు జగన్నామస్మరణ చేశారు ఒక లిస్టు పెట్టి ఈ 4 రోజులది కనుక కౌంట్ ఇస్తే నాకు తెలిసి 3 సెంచరీనో 4 సెంచరీలో 5 సెంచరీలో అయి ఉంటది. ఒక్కొక్క నాయకుడు 10 సార్లు జగన్ పేరు తలుచుకుని ఉంటాడు. లేడు కదా సభలో. నువ్వు తెలివైనోడు అయితే ఒమిట్ చెయ్యి, ఆ ప్రస్తావన చేయక. అంతే. పరిపాలన ఛాన్స్ కాని వాళ్ళని వదిలేద్దాం, మనం మాట్లాడుకుందాం. మనం ఇది మరి ప్రజల కోసం, ప్రజలు మనల్ని ఎన్నుకుని వాళ్ళందరినీ దూరం పెట్టారంటేనే వాళ్ళ గురించి చర్చించే ఉద్దేశం కూడా జనానికి లేదు. వాళ్ళ పేర్లు ఎందుకే మనం తలుచుకోవడం అయిపోయా. కానీ గొడ్డలి పార్టీ అని ఇదని జగన్ ని జనం మర్చిపోదామని వీళ్ళు మర్చిపోయి ఎట్లా. ఇప్పుడు వాళ్ళు 11 సీట్లు ఇచ్చి జగన్ మర్చిపోదాం అనుకున్నారు. మర్చిపోయేందుకు తగిన ఓట్లేశారు. కానీ వీళ్ళు గుర్తు చేస్తున్నారే రోజు జగన్ ని. తద్వారా
ప్రత్యర్థిని మీరే తెచ్చుకుంటున్నారు, కొని తెచ్చుకుంటున్నారు అక్కడ. ఇదివరకు ఆ కమ్యూనిస్టుల పాత్ర ఉండేది, అధికార పక్షంతో కలిసి పోటీ చేసి తర్వాత గెలిచాక ప్రతిపక్ష పాత్ర పోషించేవాళ్ళు. తెలుగుదేశంతో పోటీ చేసిన, కాంగ్రెస్ తో పోటీ చేసిన ఎలక్షన్ వరకు పోటీ, ఆ తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని పోషించేవాళ్ళు. ఆ పని శుభ్రంగా జనసేన బీజేపీకి ఇచ్చుంటే జగన్ సంగతి మర్చిపోయేవాళ్ళు కదా జనము. అంతే కదా, వీళ్ళు గట్టిగానే ఉన్నదిరా, బాగుందిరా అనుకునేవాళ్ళు కదా. అప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం కాబట్టి జనసేన బీజేపీకి ఇస్తారు, లేకపోతే జనసేన బీజేపీ తెలుగుదేశం ఇస్తారు, అప్పుడు వైసీపీ పక్క వెళ్ళిపోయేది కదా. అట్లాగే ఎందుకు చేసుకోలేకపోయారు అంటే వ్యూహం లోపించింది అక్కడ, లేదా వాళ్ళ వ్యూహమే కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఇంకోటి మళ్ళీ వీళ్ళ కూటమిలో ఇంకొకడు ఎదగడం ఎందుకు, ఇప్పటికే జగన్ తో చేస్తాను, ఒకడు ఏకమేకై కూర్చున్నాడు, మళ్ళీ మనం ఇంకొక మేకులు తయారు చేయడం ఎందుకులే అనుకుంటూ ఉండొచ్చు. బేసిక్ గా ఈసారి ఈయన అన్న పాయింట్ ఒకటి కరెక్ట్. సభ అనేటటువంటిది హక్కు, ప్రజలు ఇచ్చినటువంటి హక్కు, అది బాధ్యత. ఆ బాధ్యత మరిచాడు జగన్ తో పాటుగా వీళ్ళు. 2019, 14, 19 అతను ప్రతిపక్ష పాత్ర పోషించాడు, అప్పుడేం బైకాట్ చేయలే అతను ప్రతిపక్ష. అదే అయినా 23 మందిని తీసుకున్నారు కదా, అయినా కూడా నేను అనేది అతనికి ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు చేశాడు. ఈ దఫా ప్రతిపక్ష స్థానానికి సంబంధించిన నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి అనుకున్నాం. కోర్టుకి అఫిడవిట్ ఇచ్చేసి, కోర్టుకి వేసాడు కదా ఇతను, కోర్టుకి అఫిడవిట్ ఇచ్చేసి మేము ఇవ్వము అంటే కోర్టు అప్పుడు తీర్పిస్తుంది. ఇవ్వండి అనుకోండి, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టులో కూడా దీని మీద తీర్పు చెప్పించేసాయి, నీ చేతిలో ఉంది అదంతా. అప్పుడు జగన్ ని కోర్టులు కూడా తిరస్కరించినాయి, కోర్టు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. నువ్వు కోర్టుకి చూపించా మొక్క ప్రతిపక్ష స్థానం అంటే కంపల్సరీగా 10% ఉండాలన్నది రూలు అని. మొట్టమొదటి స్పీకర్ అంటే ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయి 1947 తర్వాత, అప్పుడు ఒక పార్టీ కాదు కదా గెలిచింది, కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇట్లాగా పలు పార్టీలు గెలిచినాయి. అప్పుడు గెలిచినప్పుడు ఎవరికి ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి అన్నప్పుడు బ్రిటన్ లో ఫార్ములాని మనం అమలు చేసాం. ఈ మిగతా వాళ్ళల్లో ఎవరు అని, కానీ ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. బ్రిటన్ లో ఉండేది రెండే, టోరీసా లేకపోతే వీళ్ళ అనేటటువంటి రెండే ఉంటాయి. అమెరికాలో కూడా 2 పార్టీల ప్రజాస్వామ్యం, రిపబ్లికన్సా డెమోక్రాట్స్. మీకు యూరోప్ కంట్రీస్ అన్నిట్లో 2 పార్టీలే, 3వ పార్టీలు 4వ పార్టీలు పుడతాయి కానీ ఈ 2 అధికార ప్రతిపక్షం మీద మెర్జైపోతారు. ఇక్కడ అట్లా కాదు కదా, ఇది బహుళ పార్టీల ప్రజాస్వామ్యం మనం చెప్పున్నాం. చెప్పినప్పుడు దీంట్లో ఎవడు ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మొదటి స్పీకర్ గారు వీళ్ళతో మిగతా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుని తను పెట్టిన ప్రొసీజర్, అదేమి దైవాజ్ఞ కాదు, 10% అనేటటువంటిది ఆయన పెట్టిన ప్రొసీజర్ అంతే. ఇప్పుడు ఆ లెక్కనైతే తర్వాత పార్లమెంట్ లో నాకు తెలిసి బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పద్దాకి వెల్లోకి దూసుకెళ్తుంటే ఆ వెల్ కు ఒక ఇదేసి, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక వెల్ కి గీసి పద్దాకి స్పీకర్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ అని పెట్టారు. మరి ఏది అమలు చేయలేదే, అది అసెంబ్లీనే తీర్మానించింది, స్పీకర్లే పెట్టుకున్న రూలు, మరి అమలు చేయట్లేదుగా మీరు ఎక్కడా కూడా. కాబట్టి ఇది మీకు మీరు తయారు చేసుకున్న రూల్, స్వయం ప్రకటిత నిబంధన ఇది. కాబట్టి ఇచ్చి అతని సత్తా ఏంటో ప్రజలకు తెలియజేయచ్చు. అతనికి చేత కాదు అంటున్నాం కదా, తెలివి తక్కువ దద్దమ్మ అంటున్నాం కదా, దెన్ ప్రూవ్ ఇట్ ఇన్ అసెంబ్లీ. క్రిందసారి అతనికి ఫెచ్చింగ్ ఎందుకు అయింది, వీళ్ళు ఎందుకు ఈసారి అది ఇవ్వట్లేదు, వీళ్ళంత అమాయకులేం కాదు. అతను ఇప్పుడు కూడా చూస్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పట్టుకొస్తాడు, డేటా లేకుండా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లాగే తెచ్చేవాడు. వీళ్ళు పద్దాక లేచి అతన్ని వెటకారం చేస్తే ఒక్క మొక్క మాట్లాడు కానీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు అతనికి 10 నిమిషాల స్పీచ్కి టైం ఇస్తే 8 నిమిషాలు ఇళ్ళే లాక్కునేవాళ్ళు. ఆ లాక్కున్న ప్రతిసారి కూడా ఒక రౌడీ, ఒక దుర్మార్గుడు, ఒక చదువు రానోడు ఇట్లాగే మాట్లాడుతుండేవాడు. అంటే వ్యక్తిగత దోషంలే చేసుకొచ్చారు తప్పించి పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయలే. అది 23 మంది ఎమ్మెల్యేలతో సహా ఇష్యూస్ అన్నీ కూడా. అది అతని మీద సింపతి పెరిగింది అసెంబ్లీలో జరిగిన పరిణామాలు జగన్ మీద. అది నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రభావితం జరిగింది. ఇప్పుడు అలా జరుగుతుంది. అతన్ని గనక మనం ప్రతిపక్ష నాయకుడికి ఎలవ్ చేస్తే అతను మాట్లాడతాడు. జగన్ లెక్క ఏంటి, ఇతనే ప్రతిపక్ష స్థానం ఇదివరకు చంద్రబాబుకి తీసేద్దాం అనుకున్నాడు, కానీ
లాక్కోకూడదు అనుకున్నాడు అదే, కాబట్టి ఆగింది, అయిపోయింది. అంటే ప్రతిపక్ష స్థానం 10% అనేది ఇతనికి కూడా తెలుసు కదా. కానీ ఎవరూ లేరు కాబట్టి నన్నే ఎన్నుకోండి అంటున్నాడు ప్రతిపక్ష నాయకుగా, నాకు ఇవ్వండి ఛాన్స్ అంటున్నాడు. ఇది ఒక అధికారిక ధృవీకరణ. ఇక శాసనసభ ద్వారా జరగదు, శాసన వ్యవస్థ ద్వారా జరగదు, అంటే లైక్ పార్లమెంట్ ద్వారా. ఈ అధికారిక ధృవీకరణ ఈవెన్ బీజేపీ ఇవ్వాల రాహుల్ గాంధీ. మీరు గుర్తు తెచ్చుకుంటే 44 వచ్చినప్పుడు 14లో ఇవ్వాల, 52 వచ్చినా కూడా దీంట్లో ఇవ్వలేదు. ఈ ట్రిప్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు హోదా. అందుకనే అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఫస్ట్ ట్రిప్ అధీర్ రంజన్ చౌదరి అట్లా వేరే వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. మల్లికార్జున్ ఖర్గే ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. ఈ ట్రిప్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన ప్రతిపక్ష స్థానం తీసుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్, అందుకని తీసుకున్నాడు. ఈ వాళ్ళు ఇవ్వలేదు బీజేపీ, కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో అనడానికి హక్కు ఉండదు. ఇతను ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లో కొడదాం మనం ఒకసారి అనేటటువంటి రూట్ లో ఉన్నాడు. అందులో ఇతని బలహీనత ఉంది. అంటే ఫ్రంట్ లో నన్ను కూర్చొనియరు, గౌరవం ఇవ్వరు, అంటే అవమానాన్ని అవతల వాళ్ళు చేసి. చంద్రబాబు గారు ఏంటి, నన్ను అవమానించారనే కదా వెళ్ళి అధికారంలోకి వచ్చింది. మరి నువ్వు ఆ చక్కగా అవమానం పడవయ్యా, ఎందుకు చెడగొట్టుకుంటున్నావు? కానీ కనీసం అంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, 78లో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వెళ్ళున్నప్పుడు కూడా వచ్చారు. ఎన్టీఆర్ టైంలో ఆయన రాకపోయినా మేమందరం వెళ్ళాము. రావడం కనీసం ఎమ్మెల్యేలైనా ఎందుకు రావడం, ఎమ్మెల్యేలను పంపించచ్చు కదా ఈయన. పంపించచ్చు, అది నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఎమ్మెల్యేలైనా పంపిస్తాడు. కొత్తగా 164 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 11 మంది కూడా అసలు వీళ్ళకి అవకాశం మాట్లాడచ్చు కదా. అందరూ కొత్త వాళ్ళేనండి. అవును, మరి చక్కగా వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళకి అసెంబ్లీ ప్రొసీజర్స్ తెలియాలి, విషయం అవగాహన ఉంటది. ప్లస్ వాళ్ళ నియోజకవర్గాల గురించి ప్రస్తావించుకోవచ్చు, అంత మాత్రం వీళ్ళేం పరిష్కరించరు. కానీ ప్రస్తావించిన వాళ్ళ కింద వాళ్ళ జనాల కన్నా తెలుస్తారు కదా. అయితే ఎందుకు పంపించట్లేదు అంటే, నేను వెళ్ళమన్నాను కదా, వాళ్ళు వెళ్ళట్లేదు కదా అంటారు. కానీ జగన్ ని కాకుండా వీళ్ళు వెళ్ళేంత ధైర్యం చేస్తారా? జగన్ మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పాలి, చెప్పట్లేదు అతను. అది వాళ్ళకున్న మైనస్. రేపొద్దున ఒకవేళ ఓకే ఇలా అనకూడదేమో, గెలిచిన వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ గెలవలేదు అనుకోండి, అసెంబ్లీని చూడని ఎమ్మెల్యేలు చరిత్రలో మిగిలిపోతారేమో. రికార్డులో సంతకాల్లో 2 సార్లు వెళ్ళారు. అదేలేండి, ప్రతిసారి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే మీటింగ్ వెళ్తున్నారు. అవును, అంతే. బడ్జెట్ అప్పుడు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మీటింగ్ ఉంటది. దాన్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ అబ్బాయి అది కౌంట్ లోకి రాదని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు చెప్తా సీట్ లో కూర్చుంటేనే అటెండెన్స్ అంటున్నారు. మరి చెప్పాలిగా, 60 రోజులు అయిపోయిందిగా, పీబడేయండి 11 మందిని, కోర్టులో తేలుద్ది గది. ఎందుకు తీయట్లేదు మరి? 60 రోజులు దయిపోయింది కదా, ఎందుకు చేయట్లేదు అంటే లాజిక్ ఉందన్నమాట అక్కడ. వీళ్ళు పెట్టుకున్న నిబంధన అది వర్కౌట్ కాదు. ఆ గవర్నర్ దానికి అటెండ్ అయిన దాన్ని కూడా కౌంట్ కిందకి వద్దు. జీతం ఇస్తారులేదు ఆ రోజుకి, డబ్బులు ఇస్తున్నావు కదా నువ్వు, జీతం ఇచ్చిన రోజు ఆటోమేటిక్ గా వర్కింగ్ డే కిందనే కదా. కాబట్టి ప్రతి సమావేశాలకు ఒకసారి, అంటే 60 రోజులలో ఒకసారి అటెండ్ అయితే చాలు, మీకు అయిపోయింది. అటెండ్ వీళ్ళు అందుకనే లీగల్ గా ఏం చేయలేరు, ఊరకనే డ్రామా అట్లా నడుస్తూ ఉంటది. వీళ్ళకి ఏంటంటే జగన్ అంటే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యే, కానీ జగన్ ఒప్పుకోవట్లేదు. కానీ రేపు పొద్దున్న వీళ్ళకి ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడద్దా? మీ ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కలేదు, మీ సమస్యలు రోజు చెప్తానే ఉంటారు, అసెంబ్లీనే బహిష్కరించారు, రోజు చెప్తానే ఉంటారు. వీళ్ళు కూడా చెప్తారు, ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు, మమ్మల్ని అవమానించారు, అన్యాయం చేశారని. ఎవరి వాదన వాళ్ళకే ఉంటాయి. వైసీపీ వాళ్ళందరికీ నేను పోల్ కూడా పెట్టిన దాంట్లో వైసీపీ సింపథైజర్లు వాళ్ళు అటెండ్ కాకపోతేనే బెటర్ అంటున్నారు, టీడీపీ సింపథైజర్ ఎందుకు అటెండ్ కారు అంటున్నారు. దెన్ ఎవరి ఫీలింగ్ అడిగే ఉంది. కానీ తటస్థులు అయితే అటెండ్ కావాలని కోరుకుంటారు, అదే తటస్థుడు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలని కూడా కోరుకుంటాడు. ఎడ్యుకేటెడ్ తటస్థుడు ఎవడైనా రెండు కోరుకుంటాడు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల మనసులో ఏముందా పాప, వాళ్ళకైతే వెళ్ళాలని ఉంది, జగన్ అంటలేదని ఉంది. జగన్ ఓకే అంటే వెళ్తారు గ్యారెంటీ. రైట్, చూద్దాం. మొత్తానికి వచ్చి చర్చించండి అని పిలుపు అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వైసీపీ స్టాండ్ ముందు నుంచి చెప్తున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళమని. కాకపోతే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలుగా కొత్త వాళ్ళు మిగిలిపోతారా భవిష్యత్తులో వైసీపీలో? చూద్దాం, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఏమైనా మనసు మార్చుకుంటారు, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది.